హాయ్ హీరో. హాయ్ బెజవాడ కృష్ణ. ఎలా ఉంది డాకు? డాకు నిజంగా చాలా బాగుంది. జెన్యూన్ చెప్తానా, సినిమా అయితే చాలా బాగుంది. చాలా ఎలిమెంట్స్ మీ బాలయ్య బాబు కెరియర్ చూడండి అన్న ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో. చాలా బాగుంది. అసలు నేను అనుకున్నా సందీప్ రెడ్డి వంగ కానీ మన బోయపాటి సీన్ కానీ అసలు బాలయ్య బాబుని ఇంత ఎలివేషన్ లో ఇప్పుడు చూపించలేరు కానీ అంత ఎలివేషన్ మాకు కనిపించింది నిజంగా. సో నిజంగా చాలా మంచి హ్యాండిల్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎలివేషన్ సీన్స్ అయితే మా ఇంటర్వ్యూల వరకు కుప్పలు ఉంటాయి. ఆ సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మన చాందిని చౌదరి కానీ, మన శ్రద్ధ కానీ, ప్రజ్ఞ కానీ, వామ్మో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. బాలయ్య బాబుని అయితే చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అంటే బోయపాటి ఒక్కడే మాస్ హ్యాండిల్ చేస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు బాబీ కొల్లి కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేశాడు. ఒకటే కృష్ణ, ముగ్గురు త్రిబుల్ బి అని చెప్పొచ్చు. మన బాబీ కొల్లి కానీ, మన బాబీ డియోర్ కానీ, బాలయ్య బాబు కానీ, వీళ్ళు ముగ్గురు సినిమాకి చాలా ప్లస్ అయింది. మన బాబీ కొల్లి డైరెక్షన్ చాలా కొత్తగా, చాలా నీట్ గా, చాలా వెరైటీగా అనిపించింది. అసలు అంటే నామస్ ఒక పాయింట్ పట్టుకొని ఆ తీసుకున్న విధానం చూడు, చాలా మంది దబ్బ సాంగ్ ట్రోల్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. కానీ ఆ సినిమాలకు వెళ్ళిన తర్వాత సాంగ్ వింటుంటే అసలు ఎంత ఏజ్ అయిపోయిన బాలయ్య బాబు కూడా ఇంత యంగ్ గా డాన్స్ చేయడం అనేది అసలు ఊహించలేదు. అది చాలా బాగుంది. మేము ఏమనుకున్నాం, ఫస్ట్ హాఫ్ మొత్తము ఇంత వైలెన్స్ ఉంది, సెకండ్ హాఫ్ ఉంటుందా అని అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ బాబీ డీల్ ఎంటర్ అయిన తర్వాత అసలు ఊహించరు. సహజంగా బాలయ్య బాబు అంటే విలన్ సరిపోరు, మన జయప్రద బాబు ఇంకా ఎవరెవరో కావాలి. అట్లాంటిది ఎనిమల్ సినిమాకి సంబంధించిన బాబీ డీల్ని తీసుకొచ్చి ఈయన విలన్ పెడుతుంటే ఊరిని అమ్మ ఇది ఎక్కడ సినిమా రా మామ ఫీలింగ్ కలిగింది అనమాట. మాస్ ఎలిమెంట్స్ అయితే అన్లిమిటెడ్. బాలయ్య బాబుని ఇంత కొత్త మీరు ఎప్పుడు చూడుండరు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఈ క్లైమాక్స్ సీన్ అయితే ఊత ఆ సినిమాలో పాప చేసింది ఎంత క్యూట్ గా, ఎంత చాలా అంటే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అనిపించింది. 100% బాలయ్య బాబు గెటప్స్ కానీ, లుక్స్ కానీ చాలా వెరైటీ అనిపించింది. కాకపోతే కొత్త కాన్సెప్ట్ కాదు, నార్మల్ స్టోరీనే. అంటే మీరు చూడండి, బింబిసారా సినిమా చూసాం. బింబిసార్లో వచ్చిన పాపకి ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది అయితే ఆ హీరో హెల్ప్ చేస్తాడు, అప్పుడు హీరోకి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఏమైంది అనేది కాన్సెప్ట్. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. డాకు మహారాజ్ అంటే ఎవరు, ఆ ఊరికి తనకు సంబంధం ఏంది, అంటే ఊర్లో బాబీ డియోల్ అన్న వ్యక్తి అసలు ఊరికి నీళ్ళు ఇవ్వకుండా ఊరిని చాలా ఇబ్బంది. కేజీఎఫ్ సినిమా ఎట్లంటే విలనిజం ఉందో అట్లా విలనిజం చూపిస్తారు. ఆయన కొన్నిసార్లు అరే ఏంది ఇంత కూరత్వం, ఇంత మానవత్వం లేకుండా ఉంటారా అన్న ఫీలింగ్ కలిగింది. బాబీ డియోల్కి నిజంగా మంచి నాటు మొగడు అంటే బాలయ్య బాబు చెప్పొచ్చు. చాలా రఫ్ ఆడించాడు. చాలా జెన్యూన్ చెప్తున్నా. నేను గేమ్ చేంజ్ చూసినా, ఈరోజు డాక్ మా చూసినా, నేను పెట్టిన 150 రూపీస్ కి అరే వర్తురా అమ్మ, చాలా బాగా అనిపించింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. స్క్రీన్ ప్లే చాకుతుంది. స్క్రీన్ ప్లే అమ్మ చెప్పడం మర్చిపోయినా, బక్కోడికి మన రజనీకాంత్ ఎంతనో, మన నిజంగా మన బొడ్డోడికి మన బాలయ్య బాబు అట్లా నిజంగా ఏం కొట్టిన బీజం, కుక్కను కొట్టిన బీజం. అసలు హీరో కూర్చున్న ఎలివేషన్, నిల్చున్న పడుకున్న ఎలివేషన్, ప్రతిదీ కూడా ఎలివేషన్. తమను నీకు దండం సామి, నువ్వు నీ ఇంటి పేరు మార్చుకొని నందమూరి తమను పెట్టుకుంటే చాలా బాగుంటది. అంత బాగా అనిపించింది. గేమ్ చేంజర్ కూడా అంత మంచి ఎలివేషన్ ఇవ్వలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంచి ఎలివేషన్. ప్రతి ఒక్క సీన్ నిజంగా ఊర్వశి మ్యామ్ తోని ఒక సీన్ ఉంటది, అది చాలా బాగుంటది. మన సత్య కూడా కామెడీ చాలా బాగుంటుంది. ఆల్ కామెడీ పరంగా బాగుంది, ఎలివేషన్ పరంగా బాగుంది, స్టోరీ పరంగా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిలో డాకు మహారాజ్ మ్యారియా బాక్స్ ఆఫీస్ బాబు కనిపిస్తాడు అందరికి.